హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. మినపప్పుతో అవసరం లేకుండా పచ్చి కొబ్బరితో ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. ఈ ఇడ్లీలను మినపప్పుతో చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా? చాలా సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము 1 కప్పు వరకు మందపాటి అటుకులను తీసుకొని 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. డస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. వాష్ చేసుకున్న తర్వాత అటుకులు మునిగేంత వరకు వాటర్‌ని వేసి 1 అవర్ పాటు నాననివ్వాలి. మీ దగ్గర మందపాటి అటుకులు లేకుంటే పల్చటి అటుకులైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ వాటర్ వేయకుండా 10 మినిట్స్ పాటు నానపెడితే సరిపోతుంది. ఏ కప్పుతో అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని వాటర్ వేసి కలిపి 1 నిమిషం పాటు అలాగే ఉంచేస్తే ఇడ్లీ రవ్వ కిందికి వెళ్తుంది. తర్వాత వాటర్‌ని వంపేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేయడం కోసము ఒక టెంకాయ కొట్టగా వచ్చిన కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. వెనకల ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేయాలి. ఇలా తీసేసి చేసుకోవటం వల్ల ఇడ్లీలు అనేవి చాలా తెల్లగా వస్తాయి. కొబ్బరిను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. 1 అవర్‌కి అటుకులు బాగా నానిపోయాయి. అటుకుల్లో ఉండే ఎక్స్ట్రా వాటర్‌నంతటిని పిండేసి మిక్సీ జార్‌లోనికి వేసుకోవాలి. 1 కప్పు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇన్స్టెంట్‌గా ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నట్లయితే పుల్లటి పెరుగును యూజ్ చేసుకోండి. మరుసటి రోజు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్రెష్ పెరుగును వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయి ఉంటుంది. వాటర్‌నంతటిని వంపేసిన తర్వాత రవ్వలో ఇంకా వాటర్ ఉన్నట్లయితే పిండేసుకొని మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈనో కానీ వంట సోడాని కానీ వేసి కలిపి చేసుకోండి. లేదా 4-5 గంటల పాటు పక్కనుంచి తర్వాత ఇడ్లీలను ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈనో వంట సోడా అవసరం లేదు. నేనైతే నైట్ పిండిని ప్రిపేర్ చేసి మార్నింగ్ ఇడ్లీలను చేస్తున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే కాస్త వాటర్‌ని కలిపి అడ్జస్ట్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్‌ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పిండిని వేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి రిలేటివ్స్‌కి షేర్ చేయండి. పిండిని వేసుకున్న తర్వాత ప్లేట్‌ను ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్‌ను బయటికి తీసి వెంటనే ఇడ్లీలను తీయకుండా 1 నిమిషం తర్వాత తీసుకోండి. ఈజీగా వస్తాయి. తెల్లగా సూపర్ సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మినపప్పు వాడలేదు అంటే ఎవరు నమ్ముతారు? అస్సలు తేడాను గుర్తించలేరు. మీ ఇంట్లో కొబ్బరి ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసే ముందు వీడియోను ఒకసారి చూసి మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక ఇడ్లీని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఇడ్లీలోకి ఏ చట్నీ అయినా సూటబుల్ గా ఉంటుంది, లేదా సాంబార్ అయినా కూడా బాగుంటుంది. పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.